అది నేనే. అయిపోయింది. మొత్తం ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమైంది చెంచలా? ఆ మ్యాగీ చెల్లెల్ని అడ్డం పెట్టుకుని వైదేహి గురించి తెలుసుకోవాలనుకున్నాను. మధ్యలో మ్యాగీ ఫ్రెండ్ ఎవడో వచ్చి ఉన్న చెల్లెల్ని కూడా లాక్కుపోయాడు. వైదేహి గురించి తెలుసుకునే ఒకే ఒక్క ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇప్పుడు మ్యాగీ వెళ్ళి దశరథ రామయ్యతో వైదేహి మేనకోడలు అని చెప్పేస్తుంది. ఓ అంతేనా? దీనికోసమా అంత టెన్షన్ పడుతున్నావు? అంతేనానా? అసలు నా టెన్షన్ ఏంటో తెలుసా మీకు? వైదేహి నా చేతికొస్తే నా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు దశరథ రామయ్య దగ్గర నుంచి నా కూతుర్ని తెచ్చుకోవచ్చు. కానీ వైదేహి దొరకలేదు. తను అసలు ఎక్కడుందో కూడా తెలియడం లేదు. నాకు తెలుసు. తెలుసా? ఎక్కడుంది? మందరా. ఎవరివిడా? వైదేహిని చిన్నప్పటి నుంచి పెంచాడే జానకి రామయ్య వాళ్ళ అమ్మ. తనకి వైదేహి గురించి తెలుసు. చెప్పమ్మా, ఎక్కడుంది వైదేహి? ఎక్కడ వెతికినా ఎంత వెతికినా దొరకలేదు. ముసుగు వేసుకుని తిరుగుతుంటే ఎలా దొరుకుతుంది? ఇన్నాళ్ళు మా కళ్ళెదురుగా ఉండి మమ్మల్ని మాయ చేసింది. ఇంతకీ ఎక్కడుంది వైదేహి? దశరథరావ ఇంట్లో. అందరూ దశరథరామయ్య మేనకోడలు జానకి అంటున్నారే. అది జానకి కాదు, వైదేహి. వైదేహి ఏంటి? జానకి వైదేహియా? అవును. అవును, ఆ ముసలి వేషంలో ఉన్నది నేనే. నమ్మకం కుదరడం లేదా? కావాలంటే ఒకసారి చూడండి. ఏమ్మా జానకి, బాగున్నావా? ఏంటి ఇంకా గుర్తుపట్టడం లేదా? అక్క, ఏం చేస్తున్నావక్క? వద్దు జానకి, నన్ను మాట్లాడినివ్వు. అక్క, ఏమైందక్క నీకు? నువ్వు రా చెప్తాను. జానకి వదులు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలు చాలు. ఈరోజు నిజం తెలియాల్సిందే. నిజమా? ఏం నిజం? అప్పుడు ఆడిన నాటకం కవర్ చేయడానికి ఇంకో నాటకమా? ఏయ్,
బయటికి రా చెప్తాను. అత్తయ్య మావయ్య మీరు తన మాటలేం పట్టించుకోవద్దు. నేను మేనకోడల్ని కాదు అన్నది నిజం. తనకేం సంబంధం లేదు. నువ్వు రా అక్క. జానకి వదులు. రా అక్క. జానకి వదులు. రా. వదులు. రా అక్క. వదులు. ఇది చెప్పేది కూడా నిజం కాదత్తయ్యా. అందుకే జానకి లాక్కుపోతోంది. అక్క ప్లీజ్ చెయ్యి వదులు. అక్క వద్దక్క ప్లీజ్ అక్క. వైదేహి. నా మాట విను. వైదేహి, ఈ రోజు వాళ్ళకి నిజం తెలియాలి. నన్ను ఆపొద్దు. అక్క వదులు. అక్క నేను చెప్పేది విను. అక్క 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 తలుపు తీయక్క. ఇంత తెలిసి ఎందుకలా చేస్తున్నావు అక్క? ఈ నిజంతో నా జీవితమే ముడిపడుంది. నీకు దండం పెడతానక్క. ప్లీజ్ చెప్పొద్దక్క. నిజం చెప్పకపోతే నీ జీవితమే నాశనం అయిపోతుంది. కాసేపు ఓపిక పట్టు ప్లీజ్. మళ్ళీ మొదటికి వచ్చేస్తుందక్క. ప్లీజ్ అక్క నీకు దండం పెడతాను. తలుపు తీయక్క. మీకు అసలు మానవత్వం ఉందా? కాసేపటి ముందు వరకు జానకి మీ దృష్టిలో చాలా మంచిది. ప్రేమించడం మాత్రమే తెలిసింది, స్వార్థం లేనిది. కానీ కాస్త అనుమానం రాగానే స్వార్థపరాలైపోయిందా? మోసగత్తైపోయిందా? ఇంకా ప్రాణాలు తీయడానికి వచ్చింది అంతే కదండి? ఏ స్వార్థం లేకపోతే ఎందుకు నటించినట్టు? అది మోసం కాదా? స్వార్థమా? ఎక్కడ కనిపించిందండి మీకు స్వార్థం? మేనకోడలిగా శ్రవంతికి పోటీగా వస్తే తన వల్ల ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా శ్రవంతి పెళ్లి దేవాంశ్తో ఆపడానికి మీ మేనకోడల అవతారం ఎత్తినందుకా? దశరథ రామయ్య, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నీ చెల్లెలు శాంతాదేవి కూతురు, నీ మేనకోడలు జానకి. లేకపోతే చావు బ్రతుకుల్లో ఉన్న దేవాంశ్ కోసం ప్రాణాలకు తెగించిందే అప్పుడు స్వార్థం కనిపించిందా? కొంచెం తేడా కనిపిస్తే చాలు మనిషి ఎలాంటిదో ఏం చేసిందో మర్చిపోయి అవమానించేస్తారా? అక్క అక్క ప్లీజ్ అక్క తలుపు తీయక్క. మేమేం అనుమానించడం లేదు. తనే మేనకోడల్ని కాను అని చెప్పింది. అయినా ఈ రోజుల్లో ఎవరూ మాట సాయమే చేయరు. అలాంటిది ఏ స్వార్థం లేకుండా ఈ కుటుంబం కోసం జానకి ఎందుకంత త్యాగం చేయాలి? అసలు శ్రవంతి దేవాంశుల పెళ్లి జరిగితే జానకికేంటి నష్టం? నష్టమే. ఎందుకంటే జానకియే వైదేహి కాబట్టి. అక్క చెప్పొద్దక్క. తన భర్తని వేరే ఆడది పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ తట్టుకోలేక పెళ్లి ఆపడానికి వేరే దారి లేక ఆ క్షణంలో అలా చేసింది.
చేసావక్క? ఏ వెలుగు సంపాదించడం కోసం ఎన్నాళ్ళు నిజం దాచాను. ఆ అవకాశం లేకుండా చేసేసావు అక్క. హలో, నేను చెంచలని మాట్లాడుతున్నాను. నువ్వా? చెప్పు చెప్పు, ఏంటి? చంపుతానని బెదిరించడానికి ఫోన్ చేసావా? చంపే. నాకు బతకడానికి ఏ కారణాలు కనిపించడం లేదు. చంపేసేయ్. చెప్పేది పూర్తిగా వినకుండా ఎందుకు ఆవేశపడతావు? వైదేహి, వైదేహి ఏంటి? జానకిలాగా నటించింది చాలు. నువ్వే వైదేహి అని నాకు తెలుసు. ఆ రోజు నిన్ను కారుతో సహా లోయలోకి నెట్టేస్తే మేమందరం నువ్వు చనిపోయావనుకుంటే మొహం మార్చుకొని తిరిగొచ్చావని నాకు తెలుసు వైదేహి. తెలుసుకున్నావు కదా, మంచిది. ఇప్పుడేం కావాలి నీకు? అప్పుడు వైదేహిలా ఉన్నప్పుడు నీ కూతురు చంపాలనుకుంది, ఇప్పుడు నువ్వు చంపుతావా? చంపు చంపు. జానకిలా ఉన్నా ఎలాగో చంపుతావు కదా. ఆవేశపడకు వైదేహి. ఒకప్పుడు నీ చావు నాకవసరం, ఇప్పుడు నువ్వు బ్రతకడం నాకవసరం. నీతో నాకు చాలా పనుంది. లొకేషన్ పంపిస్తా, వచ్చేయ్. నువ్వు పిలిస్తే నేనెందుకు వస్తాను? లొకేషన్ పంపించు, నీకోసం పోలీసులు వస్తారు. నువ్వే వస్తావు. ఎందుకంటే నువ్వు ఎంతగానో వెతుకుతున్న నీ కన్న తల్లి నా దగ్గరుంది కాబట్టి. ఏమంటున్నావు? నిజం వైదేహి. నువ్వు ఎవరి కోసమైతే పిచ్చిదాన్లా తిరుగుతున్నావో, ఎవరు కనిపించక జానకిలాగా ఉంటున్నావో, ఆ కన్న తల్లి నా దగ్గరే ఉంది. అలా కనిపిస్తున్నానా? ఇప్పుడే నా కన్న తల్లిదండ్రులని ఇద్దరిని పంపించావు. వాళ్ళు నా భర్తను చూసి పారిపోయేసరికి ఇది కొత్త నాటకమా? నీ కోసం వచ్చిన వాళ్ళు ఎందుకొచ్చారో నాకు తెలీదు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. నేను చంపడం కోసమే అయితే ఈ నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు బ్రతకడం నాకు కావాలి అని నేను చెప్పాను కదా. నువ్వు వచ్చాక మీ తల్లి కూతుళ్లతో కలిసి చేయాల్సిన పని ఒక్కటుంది. అది చేశాక నిన్ను పంపిస్తాను. నీకు నిజంగా నీ తల్లి కావాలంటే రా, నేను నీకు లొకేషన్ పంపిస్తున్నా.
మ్యాగీ అక్క నేను వైదేహినని ఇంట్లో చెప్పేసింది. నా పుట్టుక గురించి తెలుసుకుని గాని నేను మళ్ళీ ఏ ఇంట్లో అడుగు పెట్టలేను. అయినా నా జన్మ రహస్యం చంచలకి స్రవంతికి తెలుసు అనుకున్నాను కదా. నిజంగానే నా తల్లి చంచల దగ్గర ఉందేమో. వెళ్తాను. వస్తే నా తల్లితో, లేదంటే లేదు. కావాలి, ఈ ఇంటికి వారసుడు కావాలి. ఇస్తావా? కానీ అది నీ నుంచి కాకూడదు వైదేహి. మీకు మీకు నేను వారసుని ఇవ్వటానికి పనికిరానా? పనికిరావు. నువ్వు నువ్వు ఒక అనాథవి. ఆ దొంగ స్వామిని కలిసింది కాబట్టి ఈ స్రవంతి కూడా దొంగదే. అందులో ఏ అనుమానము లేదు. నీ పుట్టికే నీ చావుకి కారణం. అది జరిగింది. స్రవంతి వైదేహిని చంపాలని లోయలోకి నెట్టేస్తే మొహం పాడే ప్రాణాలు నిలబడితే ఆశ్రమంలో చేసిన చికిత్సకి జానకిలా మారి వచ్చింది. బాగుందమ్మా, బాగుంది. భలే ఉంది నాటకం. ముందు మేనకోడలు లేదని తెలిసి తన స్థానంలోకొచ్చి అది కాస్త బయటపడేసరికి ఏకంగా వైదేహి స్థానంలోకొచ్చి పెద్ద కట్టుకదే అల్లారు. నమ్మరు. నేను ఏం చెప్పినా నమ్మరు. కథల్ని నిజాలను అనడం, నిజాల్ని కథలు అనుకుని వదిలేయడం మీకు అలవాటే కదా. నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి ఇంటికి వచ్చిన వెంటనే తనే వైదేహి అని ఎందుకు చెప్పలేదు? జానకిలా ఎందుకు ఉండిపోయింది? ఎందుకంటే తనే వైదేహి అని చెప్పినా ఆంటీ కోడలిగా ఒప్పుకోదు అన్న భయం. మీకు అనాథ కోడలిగా వద్దు కదా ఆంటీ? అనాథ కోడలు కనే పిల్లలు మీకు వారసులుగా పనికిరారు కదా?